హాయ్ అండి, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటా. నేను రీసెంట్గా ఒక వీడియోలో అడిగాను పేరెంటింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చెప్పండి, సో దట్ నేను ఒక ప్రొఫెషనల్లీ మన ఛానల్లో తీసుకొద్దాం అనుకుంటున్నానని. షీఈస్ డాక్టర్ మృదుల అనమాట. మ్యామ్ నాకు ఆదిత్య స్పోర్ట్స్ అప్పుడు పరిచయం అయ్యారు. సో హాయ్ మ్యామ్. హలో, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్. షూర్. సో మ్యామ్ ఏమోని సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ అనమాట. మనం ఏంటంటే పేరెంటింగ్ రిలేటెడ్ చాలా క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం మన ఫ్రెండ్స్తో కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళతో. సో ప్రొఫెషనల్ వ్యూ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో అది నేను యాక్సెసిబుల్గా ఉంటుంది. మన ఛానల్లో చాలా మంది పేరెంటింగ్ రిలేటెడ్ ఇష్టపడే ఆడియన్స్ ఉన్నారు కాబట్టి ఐ థాట్ ఇది చాలా మంచి వీడియో అవుతుంది, యూస్ఫుల్ గానీ. కొన్ని అయితే నేను ఆల్రెడీ మన వ్యూవర్స్ ఇచ్చిన క్వశ్చన్స్, దాంట్లో నా క్వశ్చన్స్ కలిపి మ్యామ్ ఇప్పుడు అడగబోతున్నాను. ఓకే, నమస్తే అండి. నా పేరు డాక్టర్ మృదుల కపిల. నేను 25 years నుంచి ఐ వాస్ కెపాసిటేటింగ్ పీపుల్. కెపాసిటేటింగ్ అంటే మనలో ఉన్న విషయాలు, మనకున్న పొటెన్షియల్స్, మనకు కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. సో నా ప్రయత్నం అంతా మీ గురించి మీకు తెలియడానికి, మీరు ఏ విధంగా మీ ఫ్యామిలీకి కానీ మీకు కానీ ఉపయోగపడతారు అనే దాంట్లో నేను కెపాసిటేటింగ్ చేస్తూ ఉంటాను. నా లైఫ్ స్కిల్స్ మెంటరింగ్ అకాడమీ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. దాంట్లో ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ CEO దేర్ అండ్ ఫౌండర్ CEO. మేము ఏం చేస్తూ ఉంటాము అంటే, పేరెంట్స్ ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది. సో అందరూ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వాళ్ళందరూ ఉంటారు కాబట్టి చిన్నపిల్లల్ని పెంచడం ఈజీగా అయిపోయేది. ఎందుకంటే చాలా మటుకు తెలియని విషయం ఏంటి అంటే, మనం చేసే పనులన్నీ అబ్జర్వేషన్తో చేస్తాం. ఎగ్జాక్ట్లీ. మనం ఎవరు నేర్పరు మనకి. మనం అబ్జర్వ్ చేసి నేర్చుకుని చేసేవే ఎక్కువగా ఉంటాయి. 80 to 90% ఆఫ్ అవర్ బిహేవియర్ ఈజ్ అబ్జర్వేషన్. సో జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో అడ్వాంటేజ్ ఏంటి? 10 families, 5 families, 2 families ఎక్స్ట్రా, మీకంటా ఒకటి ఎక్స్ట్రా ఉంది. సో మ్యారిటల్ రిలేషన్షిప్లో కానీ, పిల్లల్ని పెంచే విషయంలో కానీ, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో కానీ ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు. వాళ్ళు తప్పు చేస్తే అచ్చా ఈ తప్పు నేను చేయకూడదు అని అనుకుంటారు. ఒకవేళ సరి చేస్తే, ఇలా చేస్తే నాకు కూడా బెటర్ అనుకుంటారు. ఏ విధంగా అయినా ఇట్ ఈస్ విన్ విన్. వాళ్ళకి అర్థమవుతుంది ఎలా వాళ్ళు దాని గురించి. మేము పెరిగిన ఏజ్ లో ఏంటంటే జాయింట్ ఫ్యామిలీస్ కాకపోయినా ఇరుగు పరుగు చాలా కనెక్టెడ్ ఉండేవాళ్ళం. మన డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్. ఇప్పట్లాగా మెయిన్ డోర్ క్లోజ్ చేసుకుని కూర్చోట్లేదు. సో చాలా బాగుండేది. మీరు అన్నట్టు నైబర్స్ ఫ్యామిలీస్ కూడా న్యూక్లియర్ అవుతున్న ఫేజ్ లో కూడా కొంచెం బెనిఫిషియలే ఆ జనరేషన్. ఇప్పుడు జనరేషన్ కి ఏంటంటే కొంచెం రిస్ట్రిక్షన్ ఎక్కువ. పంపిస్తే ఏ బైక్ వచ్చేస్తుందో అని రోడ్ మీద కూడా పేరెంట్స్ ఉంటే తప్ప మనం పంపించట్లే. సో ఎవ్రీథింగ్ మీరు అన్నట్టు రిస్ట్రిక్టెడ్ అయిపోయింది. చాలా డిఫైన్డ్ గా పేరెంట్స్ ఇద్దరు తప్ప ఇంకెవరిని వాళ్ళు చూడరు. నెక్స్ట్ స్కూలే. అందుకనే మేము మా ప్రయత్నం, మా ఆర్గనైజేషన్ నుంచి ఏం చేస్తామంటే, కమ్యూనిటీస్ లో పేరెంటింగ్ వర్క్ షాప్స్ చేస్తాం. సో ఈ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ ఎక్కడైనా ఒక 10 మంది పేరెంట్స్ కలిశారు అంటే మమ్మల్ని పిలిస్తే మేము సెషన్ చేయగలుగుతాం. కన్ఫ్యూజన్ ఉంది. నేను లిబరల్ గా ఉండాలా మా చైల్డ్ తో, నేను స్ట్రిక్ట్ గా ఉండాలా, నేను అథారిటేటివ్ గా ఉండాలా, లేకపోతే డెమోక్రాటిక్ గా ఉండాలా, తెలీదు పేరెంటింగ్ స్టైల్. ఎందుకంటే పిల్లలు పుట్టేదాకా మనం పేరెంట్స్ కాదు. ఎగ్జాక్ట్లీ. సో ఇట్ ఈస్ ఎవర్ ఇవాల్వింగ్. ఎప్పటికీ అది ఇవాల్వ్ అవుతూనే ఉంటుంది ఆ పేరెంటింగ్ అనేది. సో ఒక ఏజ్ గ్రూప్లోనే నేర్చుకోవాలి, ఈ ఏజ్లోనే మనకు తెలుస్తుంది, ఈ ఏజ్లోనే కన్ఫ్యూజన్ ఉంటుంది, స్టార్టింగ్ చేసేస్తే చాలు. నో, ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఈ ఏజ్ ట్రాన్సిషన్ కోసం కూడా చాలా మంది అడిగారు అనమాట, ఎలా డీల్ చేయాలి అని. సో ఫ్యూ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు నేను క్రిస్ప్గా రెడీ చేసుకున్నాను. మ్యామ్ దగ్గర యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ ఆన్సర్ అయితే వాళ్ళు తీసుకుందాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మ్యామ్, హౌ డస్ ఎ చైల్డ్ మెంటల్ హెల్త్ ఇంపాక్ట్ దర్ అకాడమిక్ పర్ఫార్మెన్స్? అకాడమిక్ గా వాళ్ళ మెంటల్ స్టేటస్ స్కూల్ ఎలా ఉంటారు? చాలా అప్రోప్రియేట్ క్వశ్చన్ వేశారు. ఇప్పుడు ఎగ్జామినేషన్ టైమ్. సో ఈ టైంలో యాక్చువల్ గా కాన్సన్ట్రేట్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఒక చైల్డ్ వచ్చింది నా దగ్గర కౌన్సిలింగ్ కి. 10th standard చదువుతోంది అమ్మాయి. అయితే షీ వాస్ వరీడ్. తను కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది స్టడీస్ మీద. సో కాసేపు మాట్లాడిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, తను ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేకపోతుందంటే, వాళ్ళ ఫాదర్ ఎవ్రీడే గుడికి వెళ్ళి వాళ్ళ అమ్మాయి బాగా ఎగ్జామ్ రాయాలని పదే 10 గుళ్ళు తిరుగుతున్నాడట. ఆమెకు అది టెన్షన్ గా ఉంది. ఎందుకు అంటే, మా డాడీకి నా మీద నమ్మకం లేదనా, లేకపోతే నేను సరిగా చదవట్లేదనా నాకు అర్థం కావట్లేదు మేడం, నాకు ఇది చాలా ప్రెషర్గా అనిపిస్తుంది. ఆయనను చూస్తుంటే నా గురించి పాపం నాన్న ఎందుకు ఆలోచిస్తున్నారని, అది నేను ఏ విధంగా దాన్ని అడ్రస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. అది నాకు చాలా ప్రెషర్ పెరిగిపోతుంది. ఎంత చిన్న బిహేవియరల్ చేంజ్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే సెన్సిటివ్ కిడ్స్, వాళ్ళకి తెలీదు వాళ్ళ ఇమోషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో. మీరు చెప్పేదాకా పిల్లలకి అర్థం కాదు. అండ్ యు నో సంథింగ్, 25 years దాకా మన బ్రెయిన్ కంప్లీట్గా డెవలప్ అయి ఉండదు.
సో 25 years దాకా మీరు పేరెంటింగ్ చేయాలి, అప్పటిదాకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్, దాని తర్వాత వర్క్ ఇన్ యాక్షన్. బికాస్ 25 years తర్వాత కూడా నేను ఇందాక చెప్పినట్టు ఒక ఏజ్ అంటూ ఉండదు. పేరెంట్ ఈస్ పేరెంట్ టిల్ దట్ పేరెంట్ డైస్. అదే మన కిడ్ అబ్జర్వ్ చేస్తున్నాడు లేదా మనం చెప్తుంది అనేది కూడా నాకు తెలిసి మన మీద ఆధారపడి ఉంటుంది. లైక్ ప్రెషరైజ్ చేసే కంటే మీరు అన్నట్టు వాళ్ళు ఎకడమిక్గా ఉన్నారండి. నేను యాజ్ ఎ కిడ్ అంటే మా పేరెంటింగ్ నేను ఇప్పటికీ చాలా థ్యాంక్స్ ఫీల్ అవుతాను, గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతాను అనమాట. ఎందుకంటే మార్క్స్ వచ్చిన రోజు రాని రోజు వాళ్ళ బిహేవియర్లో చేంజ్ ఏం లేదు. అదే మేము కొంచెం హ్యాపీ స్టూడెంట్గా ఉండగలిగాం. ఎండ్ ఆఫ్ ద డే మార్క్స్ కంటే ఎక్కువ మనకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ ముఖ్యం. స్కూల్లో ఎలా బిహేవియర్ నేర్చుకుంటాము, టీచర్స్తో ఎలా ఉండాలి, మన తోటి వాళ్ళతో ఎలా ఉండాలి. ఒకటి చెప్తానండి, దేర్ ఆర్ 2 different things we have to concentrate, IQ and EQ. IQ అంటే ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ అంటారు, EQ అంటే ఇమోషనల్ కోఎఫిషియంట్. ఇంటెలిజెన్స్ ఎలా తెలుస్తుంది? బై బర్త్ వాళ్ళకి కొన్ని స్కిల్స్ వస్తాయి. ఆ స్కిల్స్ ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చిల్డ్రన్ ఆర్ వైట్ పేపర్ అంటారు, డూ యూ బిలీవ్ ఇన్ ఇట్? ఇది ఒక బిలీఫ్ ఉంది, దే ఆర్ వైట్ పేపర్స్, మనం ఏం రాస్తే అది అవుతుంది అని. నో, లెట్ మీ బ్రేక్ ద మిత్, దే ఆర్ 14 generations. 7 తరాలు వైఫ్, 7 తరాల హస్బెండ్ కలిపి 14 తరాలతోటి పిల్లలు పుడుతున్నారు. 14 తరాలు అంటే ఎన్ని ట్రైట్స్ రావాలి, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎన్ని టాలెంట్స్ వస్తాయి, ఎన్ని స్కిల్స్ వస్తాయి. 14 generations అంటే మీరు ఎలా చూడాలి పిల్లల్ని. సో పిల్లల్ని మనం ఏదో ఉద్ధరించేస్తున్నాం అని కాదు, వాళ్ళకున్న టాలెంట్స్లో ఏది మనం రికగ్నైజ్ చేసి షార్ప్ చేయగలుగుతాము. సో ఇప్పుడు మనము ఎందుకు ఎకడమిక్ ప్రెషర్ పెరుగుతుంది పిల్లలకి అంటే మన ఎక్స్పెక్టేషన్స్. పేరెంట్స్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పిల్లల దగ్గర నుంచి? వాళ్ళు మీరు మీ పిల్లల్ని 20 years, 30 years, 40 years తర్వాత కూడా మీరే సపోర్ట్ చేయాలని చూస్తున్నారా, లేకపోతే 18-20 yearsకి వాళ్ళు ఇండిపెండెంట్ అవ్వాలని చూస్తున్నారా? చాయిస్ మీది. ఒకవేళ 18-19-20 yearsకి వాళ్ళు ఇండిపెండెంట్ అవ్వాలి, ఇండిపెండెంట్గా ఆలోచించాలి అంటే మీరు ఇప్పుడు ఎలా ఆలోచించాలి? ఓవర్ ప్రొటెక్ట్ చేస్తున్నారా, అండర్ ప్రొటెక్ట్ చేస్తున్నారా అర్థం చేసుకోవాలి. గారం మన పిల్లలు ఎవరికన్నా చాలా ముద్దు, కానీ ఎంతవరకు గారం చేయాలో అంతవరకు చేయాలి, ఎంతవరకు డిసిప్లిన్ చేయాలో అంతవరకు చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈరోజు బాగానే ఉంటుంది, రేపు పొద్దున మీ పిల్లాడేంటి అందరితోటి అంత పొగరమూతగా మాట్లాడుతున్నాడు అంటే మీకు కోపం వస్తుంది. బట్ ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మిమ్మల్ని పొగరమూతగా మాట్లాడడం మీరు ఆపలేదు. నేనంటే మన ప్రెజెన్స్ లో కాదు, మన ఆబ్సెన్స్ లో మన కిడ్ ఎలా ఉన్నాడు అది మన పేరెంటింగ్ అని నేను బిలీవ్ చేస్తాను. అబ్సల్యూట్లీ. మన ఆబ్సెన్స్ స్కూల్లో కానీ నేను పీటీఎంలో కూడా బిహేవియర్ కోసం అడుగుతాను అనమాట. పక్క వాళ్ళతో ఎలా ఉంటున్నాడు, టాన్ చేస్తున్నాడా, కామ్గా ఉంటున్నాడా, ఆర్ఎల్స్ లిజనింగ్ స్కిల్ ఎలా ఉంది, ఇవన్నీ ప్రయారిటీ వస్తాయని నా ఫీలింగ్ అనమాట. చాలా మంది ఫుడ్ మెయిన్ ఈ బేబీ ఏజ్లో చాలా కాన్సన్ట్రేట్ చేస్తారండి. ఎంత కాన్సన్ట్రేషన్ అంటే ఎవ్రీ నెక్స్ట్ డే పిల్లలకి ఏదో పెట్టేయాలి అంటే అప్పుడప్పుడే మొదలెడతాం కదా. సో అవునా కదా, మీరు చెప్పండి, కమెంట్ చేయండి. సో నేను ఏం అడుగుదాం అనుకున్నా అంటే మ్యామ్ని, మెయిన్ ఈ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వాళ్ళ అన్ని మిగిలిన లైఫ్ స్టైల్ మే కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ ఎంత ఎఫెక్ట్ ఉంటుంది? చెప్పింది 100% రైట్. అండ్ ఈ మధ్యలో గ్యాడ్జెట్ అడిక్షన్ తోటి ఫుడ్ కనెక్ట్ అవుతుంది. ఇట్స్ నాట్ కనెక్టింగ్ విత్ హంగర్ యాజ్ యూ రైట్లీ సెడ్. ఇప్పుడు ఏమవుతుంది అంటే నేను మొన్న ఒక మెట్రోలో ట్రావెల్ చేస్తూ ఉంటే ఐ థింక్ 1.5 month చైల్డ్ అంతే మొబైల్ చూపిస్తున్నారు. ఐ వాజ్ సో సాడ్, నాకు నోరు ఆగలేదు వాళ్ళతో చెప్పాలని అనిపించింది, కానీ ఎవరు ఎలా తీసుకుంటారో అని మనం చెప్పలేం. కానీ ఇట్ ఈస్ సో బ్యాడ్. మీరు ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ బ్లూ లైట్ మీద ఆలోచించి వర్క్ చేసే వాళ్ళ ప్రొఫెషనల్స్ని ఎవరినన్నా అడగండి, దే విల్ నాట్ ఎక్స్పోజ్ దేర్ చిల్డ్రన్ టు బ్లూ లైట్. బ్లూ లైట్ అంటే ఇదే స్క్రీన్. ఇప్పుడు మీరు రియల్ లైఫ్ చూడండి. రియల్ లైఫ్లో కంటిన్యూస్గా చూస్తూ ఉంటే బ్రౌజింగ్లో ఎన్ని కలర్స్ చేంజ్ అవుతాయి, జానర్ చేంజ్ అవుతుంది. బట్ కంటిన్యూస్ స్క్రోలింగ్ ఉండి అది ఫుడ్ తినక మీరు అన్నట్టు యాక్టివిటీ మీద కాన్సన్ట్రేషన్ లేక, సో ఇది పేరెంట్స్ ఎప్పటి నుంచి దాన్ని కట్ ఆఫ్ చేయాలి? ఎప్పుడు కట్ ఆఫ్ చేయాలి, అసలు ముందు స్టార్టే చేయకూడదు. అసలు ఒక పర్టికులర్ ఏజ్ దాకా వాళ్ళకి మొబైల్ ఫోన్స్ ఇవ్వకూడదు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఒకవేళ ఏమన్నా మీరు స్క్రీన్ టైం ఇవ్వాలి అంటే యానిమేటెడ్ చూస్తారు కదా, కార్టూన్స్ చూడడానికి కొంచెం టైం ఇవ్వచ్చు. బిగ్ స్క్రీన్. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు రియల్ లైఫ్కి డిఫరెన్స్ ఎప్పుడు తెలుస్తుంది? మీరు కూడా అది పార్టిసిపేట్ చేస్తే. పేరెంట్స్ కూర్చుని కంటిన్యూస్గా చూస్తూ నువ్వు చేయకు అంటే వాళ్ళు వినరు. ఇందాకే మనం డిస్కస్ చేసాం, అబ్జర్వేషన్తో 80% ఆఫ్ మన బిహేవియర్ సెట్ అవుతుంది. ఇప్పుడు ఇండిపెండెంట్ థింకింగ్ చైల్డ్ ఉన్నాడు అనుకోండి, కొన్ని బై బర్త్ కొంతమంది కరేజ్ ఉంటుంది. ఒక జనరేషన్ తర్వాత వచ్చే జనరేషన్ ఈ జనరేషన్ కంటే బెటర్.
మ్యూటేషన్ వైజ్ ఫెసిలిటీస్ వైజ్ అన్ని విధాలుగా దీనికంటే బెటర్ ఉంటేనే అది సస్టైన్ అవ్వగలుగుతుంది. అలాంటప్పుడు నేను ఇలా ఉన్నా నువ్వు కూడా అలాగే ఉండవు అంటే అవ్వదు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సెకండ్లీ, పిల్లల్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆదిత్య ఏజ్లో ఉన్నవాడు ప్యాన్ మీద చేయి పెట్టడానికి వెళ్ళాడు అనుకోండి, హాట్ ప్యాన్ మీద, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? టప్ అని చేయి కొట్టి వద్దు అని అంటారు. మీరు అయ్యో అంత అర్జెంటుగా చెప్పకండి, వద్దు నన్నా అలా ముట్టుకోకు నన్నా అనే లోపల వాడు పెట్టేస్తాడు చెయ్యి. కాలుతుందా లేదా చెయ్యి? మీరు ఎక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలో మీరు న్యాచురల్ గా ఉండండి. డోంట్ సూపర్ ఇంపోజ్ ఎవ్రీథింగ్. ఇదో పెద్దది చాలా పెద్ద ఇష్యూ అని మీరు చేస్తేనే అవుతుంది అది. మేక్ ఇట్ వెరీ వెరీ నార్మల్. నార్మలైజ్ పేరెంటింగ్. డోంట్ మేక్ ఇట్ అ బిగ్ ఇష్యూ. And you are a parent, you are a wife and husband, you are normalizing it. You are a parent, you are normalizing it. You are an in-law, you are normalizing it. What is there in it? ఇన్నేళ్ల నుంచి ఇన్ని జనరేషన్ సివిలైజేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి జరుగుతున్నాయి ఇవన్నీ. నాకు ఇలాంటిది మీరు అన్న పాయింట్ లోనే క్వశ్చన్ వచ్చింది అనమాట, అసలు ఈ జనరేషన్ కిడ్స్ కి ఎందుకు కౌన్సిలింగ్ అవసరం? ఓకే, వెరీ గుడ్ పాయింట్. ఈ జనరేషన్ కి కౌన్సిలింగ్ ఎందుకు అవసరం అంటే ఇన్ఫర్మేషన్ ఓవర్ఫ్లో ఎక్కువ ఉంది. వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తెలుస్తుంది. అన్నెసరీ ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ అవసరమైంది కూడా. అసలు పిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడా కౌన్సిలింగ్ అందుకే అవసరం. క్రిటికల్గా ఆలోచించేది ఏంటంటే నా థింకింగ్ కరెక్టా రాంగా అని ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. మీరు ప్రతిదీ హోలిస్టిక్గా ఒక ఆస్పెక్ట్ ని చూస్తుంటే ఇలా చూడాలి, లైక్ ఏ బర్డ్స్ వ్యూ. యూ షుడ్ నాట్ అంటే ఇప్పుడు ఫేర్ గా ఐఎమ్ నెయిదర్ దేర్ నార్ హియర్, నెయిదర్ అపోజింగ్ నార్ సపోర్టింగ్. అలా నేను ఎవ్రీథింగ్ నేను అలా చూడగలిగితే క్రిటికల్గా నేను డెవలప్ అవుతా. ఆ క్రిటికల్ థింకింగ్ పిల్లలకి నేర్పించాలి, రెసిలియన్స్ నేర్పించాలి. కింద పడంగానే హిట్ మీ అని డాల్ ఉంటుంది, మీరు చూసారో లేదు, కొట్టంగానే టక్కని లేస్తుంది, అది నేర్పించాలి పిల్లలకి. ఎంత ఫాస్ట్గా నువ్వు ఉన్న సిచ్యువేషన్ నుంచి ఎంత ఫాస్ట్గా పైకి వస్తున్నావు, దట్ ఈస్ ఇంపార్టెంట్. దట్ ఈస్ యువర్ పర్ఫార్మెన్స్, నాట్ యువర్ మార్క్స్. నీ పర్ఫార్మెన్స్ ఏంటి? నేను ఎలాంటి సిచ్యువేషన్లో మా అమ్మ నాన్న కొట్లాడుకున్నారు, ఈరోజు నాకు మెయిన్ ఎగ్జామ్ ఉంది. ఐ నో మెనీ కేసెస్ వేర్ దే కుడ్ నాట్ రైట్ దేర్ ఎగ్జామ్స్. ఎంసెట్లో మంచి ర్యాంక్ రాలేదు బికాస్ మై మామ్ మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్. ఎంసెట్లో మంచి ర్యాంక్ రాలేదు బికాస్ దేర్ వాజ్ సంథింగ్ హ్యాపెండ్ ఇన్ ద ఫ్యామిలీ. మీరు ఫ్యామిలీని, మీ కెరియర్ని, మిమ్మల్ని ఇండివిజువల్గా ఎలా చూసుకోగలుగుతున్నారు? బికాస్ ఐ నో ఇట్స్ ఇస్ ఎ సిచ్యువేషన్. ఒకవేళ నాకు తెలిసిన ఒక స్టూడెంట్ వాళ్ళ మదర్ పోయారు, హీ కేమ్ ఫర్ ఎగ్జామ్. సో ఇంట్లో వాళ్ళందరూ అన్నారు మదర్ పోయింది, అది ఇన్ఎవిటబుల్, షీ వాజ్ సిక్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. సో వెళ్ళినా ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ కదా రాసిరా. మా ఇంట్లో ఫ్యామిలీలోనే ఒక సిచ్యువేషన్ జరిగింది, ఇద్దరు పిల్లలు బీటెక్ రాస్తున్నారు, వాళ్ళ ఫాదర్ పోయారు. వాళ్ళు బీటెక్ అప్పుడే హీ హ్యాడ్ టు, అబ్బాయి రిచువల్స్ అన్ని చేయాలి, అమ్మాయి కూడా దే ఆర్ ఈక్వల్లీ ఎఫెక్టెడ్. కానీ దే హ్యావ్ రిటర్న్ దేర్ బీటెక్ ఎగ్జామ్, దే ఆర్ వండర్ఫుల్ ఇంజనీర్స్ టుడే. అంటే లైఫ్ హ్యాస్ టు గో ఆన్. యూ కాంట్ సిట్ అండ్ ట్రామాటిక్ చేసుకోకూడదు. ట్రామా అనేది మీ థాట్ ప్రాసెస్. మీరు థాట్ ప్రాసెస్ ని కంట్రోల్ చేయగలిగితే ట్రామా అనేది మీ దగ్గరికి రాదు. మూవీస్ లో కూడా చూపిస్తారు మనం సినిమాలో వాడు కిడ్ గా ఇద్దరు డిస్టర్బింగ్ గా ఉన్న రిలేషన్షిప్ చూస్తూ పెరుగుతాడు ఆ కిడ్. సో అలా కొంతమంది ఏంటి సెన్సిటివ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, అగ్రెసివ్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు కౌన్సిలర్ కావాలో? ఎగ్జాక్ట్లీ. అది ఇలా ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పిల్లలకి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఒక అడల్ట్ హూ ఈజ్ నాట్ సబ్జెక్టివ్, అంటే అమ్మ నాన్న కాని వాళ్ళు, రిలేటివ్ ఫ్రెండ్ కాని వాళ్ళు, పక్కింటి ఆంటీ ఎదురింటి అంకుల్ కాని వాళ్ళు, స్ట్రేంజర్ కావాలి. దిస్ స్ట్రేంజర్ విల్ హెల్ప్ యూ అండర్స్టాండ్ ఆబ్జెక్టివ్లీ. ఏంటి ఎందుకు అంటే నాకు ఏ పిల్లలన్నా ఒకటే, సో అండ్ సో పిల్లాడు వచ్చాడు ఉండదు. బికాస్ వీఆర్ ప్రొఫెషనల్స్కి దాని అంటే మీరు కోల్డ్ అయింది, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఏ డాక్టర్ దగ్గరికన్నా వెళ్తారు కదా కోల్డ్కి, అంతే. మీకు డిప్రెషన్ వచ్చింది, సమ్ యాంగ్జైటీ ఉంది, వెళ్ళండి. సింపుల్గా. ఇప్పుడు కౌన్సిలింగ్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఏం కాదు. డాక్టర్ దగ్గరికి ఎంత కన్సల్టేషనో కౌన్సిలర్ దగ్గరికి అంతే కన్సల్టేషన్. ఇంకొక మిత్ ఉంది, కౌన్సిలింగ్కి వెళ్ళామంటే 20-30 సెషన్స్ తీసుకుంటారు అని. అలాంటివి లేవు. అన్నిటికీ అన్ని కావాలి. ఇప్పుడు సర్జరీస్ అన్నిటికీ అవసరమా? కోల్డ్ సర్జరీ అవసరమా చెప్పండి? మిత్. అలా అనుకోకూడదు. మనం ఫస్ట్ అయితే అట్లీస్ట్ డయాగ్నోస్ అన్నా చేసుకోండి. డయాగ్నోస్ అన్నా చేసుకుంటే అట్లీస్ట్ యూ విల్ నో వేర్ యూ స్టాండ్. అందుకే చాలా మంది కౌన్సిలర్స్ అంటే భయపడతారు. నేను అంటాను అనమాట, నా వీళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు, మీ ఇద్దరు ఒకసారి ఒక సెషన్స్ వెళ్ళొచ్చు కదా, కొంచెమైనా క్లియర్ అవుతుందేమో అంటే అవసరం లేదులే అంటే. అది లీస్ట్ మెంటల్ హెల్త్ ఆర్ దీనికి కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాలనేది లీస్ట్ ఇంపార్టెంట్ అనమాట.
అన్ని వాళ్ళు తోసిపుచ్చుకుంటూ పెద్దది చేసుకునే కంటే ఐ ఫీల్ అడ్రస్ ఒకవేళ వాళ్ళ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళడం భయము, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు అనే మిత్ ఉంటే అట్లీస్ట్ దే షుడ్ పార్టిసిపేట్ ఇన్ గ్రూప్ కౌన్సిలింగ్, గ్రూప్ సెషన్స్. మన నలుగురితో పాటు పేరెంటింగ్ గురించి వినడంలో తప్పు లేదు కదా, నలుగురితో పాటు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి వినడంలో తప్పు లేదు కదా, నలుగురితో పాటు యాంగర్ మేనేజ్మెంట్ గురించి వినడంలో తప్పు లేదు కదా. గ్రూప్ సెషన్స్ హెల్ప్స్ యాక్చువల్లీ, చాలా హెల్ప్ చేస్తాయి. బికాస్ మనం టాబు, కౌన్సిలింగ్ ఒక టాబు, అరే వీళ్ళు ఏంటి మెంటలా ఏంటి కౌన్సిలింగ్ దగ్గర కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళారు అన్న ఫీలింగ్ ఉంది. మీకు ఆ ఫీలింగ్ ఉంటే ఇప్పుడు యాక్చువల్గా చాలా మంది కౌన్సిలింగ్ సెషన్స్ రిమోట్ కూడా చేస్తున్నారు. పక్కింటి భర్తకు కూడా తెలియకపోవచ్చు భార్య కౌన్సిలింగ్ థెరపీ తీసుకుంటోంది అని. సో అలాంటి సిచ్యువేషన్స్, వీఆర్ ఆల్ ఇన్ టెక్నాలజికల్ వరల్డ్, అలాంటి సిచ్యువేషన్స్ ని మీరు యూటిలైజ్ చేసుకోవాలి. అదే బెస్ట్ నన్ను అడిగితే మాత్రం గ్రూప్ సెషన్స్ అటెండ్ అవ్వడం బెస్ట్. ఎందుకంటే మీకు ఒక అవగాహన తెలుస్తుంది అసలు నేనంటే. కాన్షియస్ కూడా అవ్వరు, కొంతమందికి కాన్షియస్నెస్ ఉంటుంది, అంటే మీరు చెప్పింది అబ్జర్వ్ చేసుకునేంత ఎనర్జీ ఉందో లేదో కూడా తెలియదు. గ్రూప్ లో అంటే అట్లీస్ట్ కొరిల్ట్ అవుతారు, పక్క పక్కన వాళ్ళ రియాక్షన్ చూసి ఓహో ఇది కామనే అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. అయితే మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, మా అబ్బాయి ఎలా రియాక్ట్ అవుతాడు ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ ని బట్టి. అంటే వీళ్ళ అమ్మా నాన్న ఇలా కొట్లాడుకుంటూ ఉంటే నేను ఏం చేయాలి, యాజ్ ఎ పర్సన్ నా ములాన కొట్లాడుతున్నారా, వాళ్ళు ఎందుకు కొట్లాడుతున్నారు, నేనేం చేయాలి అనే కన్ఫ్యూషన్ ఉంటుంది పిల్లలకి. సో దీనికి బెస్ట్ థింగ్ ఒక పర్స్పెక్టివ్ చేంజ్. ఏంటి అంటే మీరు ఫిక్స్డ్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్, రెండు ఆస్పెక్ట్స్. ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే ఈ టైంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ ఆల్కహాలిక్, ఒక స్టోరీ ఉంది దీని మీద. ఒక ఫాదర్ ఆల్కహాలిక్, ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లల్లో ఒక పిల్లాడు ఫాదర్ని పొద్దు నుంచి సాయంత్రం దాకా తాగడం చూసి వాడు పెద్దాక వాడు తాగడం మొదలెట్టాడు. హీ హాస్ బికమ్ అన్ ఆల్కహాలిక్. రెండో వాడు మా ఫాదర్ ఇంత తాగుతున్నాడు కదా, నేను అస్సలు దాని జోలికి వెళ్ళాను అని చెప్పి దానికి వెళ్ళాలి అని ఆలోచించి వెళ్ళాడు. అది గ్రోత్ మైండ్ సెట్. నువ్వేం సాధించాలనుకుంటున్నావు నువ్వు నీ లైఫ్లో అన్నది నీకు తెలియాలి. ఇఫ్ యూ మనం పేరెంట్స్ని ఎస్పెషల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ రెసిలియన్స్ పిక్ చేయించాలి పిల్లలతో. నేను కింద పడిపోగానే, మా చిన్నప్పుడు కింద పడిపోతే హే పర్లేదు లేరా లేచి వచ్చేసే అని అనేవారు. ఇప్పుడు ఇంకొకటి కింద పడంగానే ఇదేనా ఈ టేబుల్ దానికి కొడదాము, పర్లేదులే తగిలింది కదా, నేర్చుకుంటున్నావు కదా నాన్న నడవడము, అందుకని తగిలింది లేచిరా. లేకపోతే మొన్న ఒక దాంట్లో నేను ఒక ఇన్ఫర్మేషన్ చదువుతూ చూశాను. ఒక స్విమ్మింగ్ పూల్లో ఒక పాప ఆడుకుని పడిపోగానే వాళ్ళ డాడీని చూసింది, ఆ పక్కన ఉన్న డాడీని. ఆ డాడీ లేచి మెల్లిగా వెళ్ళాడు. హీ డింట్ హరీ, హీ డింట్ రన్, హీ డింట్ సే అయ్యో అనుకుంటూ వెళ్ళలేదు. మెల్లిగా వెళ్ళి నేను చూశాను నువ్వు కింద పడిపోయావు కదా నాన్న అని అడిగాడు. అవును డాడీ నాకు ఇక్కడ దెబ్బ తగిలింది. ఆహా దెబ్బ తగిలిందా, అయిపోయింది. తర్వాత షీ వెంట్ బ్యాక్ టు హర్ గేమ్. సో నౌ వాట్ విల్ షీ లెర్న్? షీ విల్ లెర్న్ ఎనీ సిచ్యువేషన్ లో నేను కామ్గా ఎలా ఉండాలి. అంటే చాలా కష్టం అలా ఉండడం. ఇట్స్ నాట్ ఈజీ, నేను చెప్పినంత ఈజీగా ఉండదు. అంటే జస్ట్ వాలంటరీ యాక్షన్ అది, అంటే హైపర్ అవడం. కొంతమంది వాళ్ళ క్యారెక్టర్ అది, కొంతమంది చాలా సెన్సిటివ్ రియాక్ట్ అవుతారు, కొంతమంది చాలా ప్రాక్టీస్ చేయాలి. కాన్షియస్ గా దాని గురించి ఒక పర్స్పెక్టివ్ చేంజ్ చేసుకుని ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు. అలా ఏదో అయిపోతుంది అన్న దానికంటే ఏం అవ్వదులే ఇట్స్ ఓకే అన్న ఇది మనం డెవలప్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు చాలా మంది చిన్న పిల్లల్లో నెగిటివ్ థింకింగ్ ఉంది. చాలా మంది నెగిటివ్ థింకింగ్ లా ఏమన్నా అనని నెగిటివ్ నాకు అంతే, నాకు ఇలా జరుగుతుంది, ఇలాగే అవుతుంది, నాకు తెలుసు ప్రతిసారి ఇలాగే అవుతుంది, ఇలాంటి థింకింగ్ ఉంది. ఎందుకు అలాంటి థింకింగ్ ఉంది? మనం దాన్ని రీఇన్ఫోర్స్ చేస్తున్నాం. చేస్తే ఇప్పుడు ఉన్న రీల్స్ ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆస్ట్రాలజికల్ గా లేకపోతే స్పిరిచువల్ గా రిలీజియస్ గా చాలా రీల్స్ వస్తున్నాయి. మీ ఇంట్లో ఈ నెగిటివ్ ఉంటే మీరు ఇది చేయండి, మీరింట్లో అది ఉంటే ఈ కర్పూరం, చాలా వస్తున్నాయి. అది ఎక్స్పోజ్ అవుతున్నారు పిల్లలు కూడా. ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది వాటి మీద? నేను ఇందాక చెప్పినట్టు ఫెస్టివల్స్ కి మనం ఎలా ఇది ఇంకా హైపర్ అయిపోతున్నామో ఇలాంటి విషయాల్లో కూడా అన్నెసెసరీ సూపర్స్టిషన్స్. అయితే ఇప్పుడు నెగటివ్ పాజిటివ్ అనేవి 2 ఎమోషన్స్. బ్రెయిన్ కి నెగటివ్ పాజిటివ్ లేవు, ఓన్లీ ఎమోషన్. సో నెగిటివ్ థింకింగ్ కానీ పాజిటివ్ థింకింగ్ కానీ మనం పెట్టిన పేరు అంతే, అంతకంటే ఏం లేదు. బ్రెయిన్ ఈజ్ అ సర్వైవల్ ఆర్గన్. అది సర్వైవల్ కోసమే పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నాను, నా బ్రెయిన్ ఏమంటుందంటే పడుకో, రెస్ట్ తీసుకో, సర్వైవల్ కదా, నేను ఎందుకు కష్టపడాలి.
ఒక సడన్ గా ఎవరో పరిగెత్తుకుంటూ మీ వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు, సడన్ గా చూసి బ్రెయిన్ వెంటనే అమ్మో ఎవరు వీడు ఏం చేస్తాడు నన్ను అన్నట్టు వెనక్కి, వాళ్ళు ఎంత తెలిసిన వాళ్ళైనా సరే మీరు ఒక్క అడుగు వెనక్కేస్తారు. ఎందుకు డిఫెన్స్ లోకి వెళ్ళింది? సర్వైవల్. సో ఎనీ సిచ్యువేషన్ లో బ్రెయిన్ కి రెండే తెలుస్తాయి, ఫ్లైట్ ఆర్ ఫైట్. నాకు ఎస్కేప్ దొరికితే వెళ్ళిపోతా, ఎస్కేప్ దొరకలేదా ఫైట్ చేస్తా. అందుకనే గబుక్కుని నేను మాధురి ఏం చేస్తున్నావు అని టోన్ చేంజ్ చేశాను అనుకోండి, ఏం లేదు, మీరు అసలు ఆలోచించని కూడా, ఒక్క సెకండ్ కూడా ఆలోచించారు, మల్టీ సెకండ్ కూడా ఆలోచించారు మీరు. వెంటనే ఎందుకు అలా రెస్పాండ్ అవుతున్నారు? ఎందుకు అంటే మీ బ్రెయిన్ సర్వైవల్ ఆర్గన్ కాబట్టి. ఇప్పుడు ఇది బ్రెయిన్ సర్వైవల్ ఆర్గన్ అని పెట్టుకుని దీన్ని ఎలాగ టేమ్ చేయాలి అని మీరు నేర్చుకోవాలి. ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇవ్వాలి. ఇట్స్ జస్ట్ ఇన్స్ట్రక్షన్ రిసీవర్ అండ్ యాక్షన్ ప్రొడ్యూసర్. సో మనకి న్యూరల్ ఇవి ఉంటాయి, సెల్స్ ఉంటాయి, అవి కనెక్ట్ అయి ఉంటాయి ఒకదానికొకటి. దాన్ని ఇలాగ మనము చాలా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి దే హ్యావ్ కమ్ ఫ్రమ్ వెరీ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ టు బెటర్ సిచ్యువేషన్ జస్ట్ బై రీవైరింగ్ దేర్ మైండ్. అది మీరు అన్నట్టు ఈ ప్రాక్టీస్ పేరెంట్ అవుదాం అనుకున్నప్పటి నుంచి ఒక మైండ్ సెట్ డెవలప్ చేసుకుంటే దట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్ అండ్ కిడ్ కూడా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పర్స్పెక్టివ్ చేంజ్ అయిపోతుంది. నేను నోబడీ ఈస్ పర్ఫెక్ట్ పేరెంట్, 110% రాసిస్తా. ట్రై టు బి గుడ్ పేరెంట్ అంతే. నోబడీ ఈజ్ ఎ పర్ఫెక్ట్ పర్సన్, నోబడీ ఈజ్ ఎ పర్ఫెక్ట్ పేరెంట్. ఎందుకంటే మీరు ఎంత పర్ఫెక్ట్ ఉండాలనుకున్నా సిచ్యువేషన్ విల్ సర్ప్రైజ్ యూ. అండ్ ఆల్సో ఇది సోలో పర్ఫార్మెన్స్ కాదు కండి, ఇద్దరు కలిసి చేయాల్సింది. అంటే ఇప్పుడు ఇద్దరు అయినా ఒకరైనా సరే ఈ ఛాలెంజింగ్ అయిపోయింది. ఎందుకంటే నాకు ఒక పేరెంటింగ్ రూల్స్ ఉంటాయి మ్యామ్. ఇప్పుడు హస్బెండ్కి ఒకటి ఉంటుంది. ఇప్పుడు తను ఇది వద్దు అంటే నేను ఫస్ట్ తనతో ఫైట్ చేయాలి అది ఇది చేయడానికి. అంటే ఇద్దరు ఒకే పాయింట్ మీద ఉండడం కూడా చాలా కష్టం కొన్ని ఇళ్లలో. అంటే ఇప్పుడు నేను ఒకటి ఈ రూల్ పెట్టాను, 9 కల్లా పడుకోవాలి. ఇప్పుడు పక్క వాళ్ళు ఎవరినో వచ్చి పర్వాలేదు అరగంట లేట్గా పడుకుంటే ఏమైపోతుందంటే డైల్యూట్ అయిపోతుంది అక్కడ మొత్తం మన ఎనర్జీ అంతా. ఇప్పుడు నువ్వు 9ంటికి పడుకోపెట్టడానికి ఎంత ముందు గంట ముందు భోజనం పెట్టి ఇంకో గంట ముందు స్నానం చేయించి ఇంత ప్రిపరేషన్ ఉంటుంది. ఎవరన్నా అక్కడ వచ్చి ఒకసారి బయటకు వెళ్ళి తీసుకెళ్దాం పిల్లల్ని అంటే నేను ఎఫర్ట్ అంతా అలా కాలంలో పోసిన పన్నీర్లో అయిపోతుంది కదా. సో ఫాదర్ పర్లేదులే ఇట్స్ ఓకే వదిలే, ఒక గంట టీవీ చూస్తే ఏమైపోతుంది అంటే ఎగ్జాక్ట్లీ లేబుల్ చేయట్లే. అటు ఇటు ఎవరన్నా, ఇది పేరెంట్స్ అవ్వచ్చు, గ్రాండ్ పేరెంట్స్ అవ్వచ్చు, అన్ఇన్వైటెడ్ గెస్ట్స్ ఉంటారు కొందరి ఇళ్లలో పాపం. అంటే మీరు పిలవరు వాళ్ళని, ఇరుగో పొరుగో లేకపోతే ఫ్రెండ్స్ ఉత్తిని వచ్చి కూర్చుంటారు మనలో ఉంటారు కదా అలా కూడా. సో వాళ్ళు అవ్వచ్చు. సో పేరెంటింగ్ని డిస్టర్బ్ చేసే చాలా ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే ఎవరైతే పాపం చాలా ఓపిక్గా ఒక డిసిప్లైన్గా ఉన్న వాళ్ళు ఎంత మోటివేషన్ కావాలి వాళ్ళకి. ఐ మీన్ బౌండరీస్ ఎలా సెట్ చేయాలి వాళ్ళు అదర్ పీపుల్తో బౌండరీస్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు అన్నట్టు మీరు చెప్పిందంతా కరెక్టే, కానీ సింప్లిఫై చేయండి లైఫ్ని. డోంట్ జస్ట్ టేక్ ఎవ్రీథింగ్ టు సచ్ ఎ పాయింట్. అంటే వై షుడ్ ఇట్ డిస్టర్బ్ యువర్ పేరెంటింగ్? రోజు అవుతుందా అలాంటి సిచ్యువేషన్? దెన్ యూ షుడ్ ఎంత రెగ్యులారిటీ ఉంది, ఎంత ఇంటెన్సిటీ ఉంది, దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవాలి. వన్స్ ఇన్ ఎ వైల్ నో ప్రాబ్లం, ట్వైస్ ఇన్ ఎ వైల్ ఆల్సో ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. మనకి ఒక బౌండరీ సెట్ చేయడం అంటే ఒకవేళ ఇఫ్ చీట్ డేస్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ డైట్ చేసే వాళ్ళకి చీట్ డేస్ ఎలా ఉంటాయో అలాగా యూ కెన్ ఆల్సో రిలీవ్. కొంచెం పర్వాలేదు. పిల్లలకి కూడా అనిపిస్తుంది, మా అమ్మ 9 o'clockకి పడుకోమంది, బట్ షీ గేవ్ అస్ ఎగ్జామ్షన్ 1 or 2 times. నా ఫ్రెండ్స్ వచ్చారు, ఎగ్జామ్షన్ ఇచ్చింది. స్లీప్ ఓవర్స్కి వచ్చారు మా ఫ్రెండ్స్, ఎగ్జామ్షన్ ఇచ్చింది. సో వాళ్ళకు కూడా అదొక రివార్డ్. సో ఇట్స్ ఓకే. ఈవెన్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో దేర్ విల్ బి డిఫరెన్సెస్. చాలా మటుకు 80% వాళ్ళ కొట్లాటలు పిల్లల గురించే ఉంటాయి ఒక ఏజ్ వచ్చిన తర్వాత. ఇలా అది నేను అంటుంది ఎవ్రీడే మెయిన్ ఎవ్రీడే ప్రాబ్లం వచ్చేసి ఇద్దరు మధ్యలో. అంటే గారం చేసే మదర్ అయి ఉండొచ్చు, స్ట్రిక్ట్ ఫాదర్ అయి ఉండొచ్చు, స్ట్రిక్ట్ మదర్ అయి ఉండొచ్చు, గారం చేసే ఫాదర్ అయి ఉండొచ్చు, ఎనీవే. సో వాళ్ళిద్దరి మధ్యన ఐ ఫీల్ కౌన్సిలింగ్ పిల్లల కంటే ముందు దాని గురించే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, ప్రీ పేరెంటల్ కౌన్సిలింగ్ అని ఉంటాయి. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇప్పుడు పెళ్ళి అయ్యే ముందు, ఇప్పుడు షార్ట్ లివ్డ్ మ్యారేజెస్ చాలా ఫ్రీక్వెంట్ అయిపోయాయి. అంటే ఒక హాలీవుడ్ స్టార్ 52 hours పెళ్లి చేసుకుంది అంతే, నెక్స్ట్ డైవర్స్ అయిపోయింది. దట్స్ ద షార్ట్ లివ్డ్ మ్యారేజ్ సో ఫార్ రికార్డెడ్. సో ఎందుకు ఇలా అవుతుంది అంటే
ఒక సొసైటల్ నార్మ్స్ ఉన్నాయి, పెళ్లి చేసుకోవాలి, ఈ ఏజ్కి పెళ్లి చేసుకోవాలి, ఈ ఏజ్కి పిల్లల్ని పుట్టాలి, అలా సొసైటల్ నార్మ్స్ ఉన్నాయి. ఇన్ ద సేమ్ వే మీ ఇండివిజువల్ డిజైర్స్ ఉంటాయి. సో సొసైటల్ ఎక్స్పెక్టేషన్ కోసం కొంతమంది పెళ్లి చేసుకుందాంలే, లేకపోతే ఒక పర్సన్ తోటి అఫిలియేషన్ స్టార్ట్ అయింది సో మనం పెళ్లి చేసుకుందాంలే, ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి అది చాలా ఇంపార్టెంట్. మీరు పెళ్లి చేసుకుంటే వచ్చే బాధ్యతలు, మీరు ఎలాంటి చేంజెస్ చేయాలి, ట్రాన్స్ఫర్మేషన్ ఏముంటుంది, మీరు ఎలా మాట్లాడుకోవాలి, ఇవన్నీ నేర్పించాలి. అది ఉంది, ఇట్స్ ఎగ్జిస్టింగ్, కానీ ఎవరు తీసుకోరు అది. ఇంకొకటి ప్రీ పేరెంటల్ కౌన్సిలింగ్. మనం పేరెంట్హుడ్కి వెళ్దాము అని ప్లాన్ చేసుకున్నాం దానికి ముందు బికాస్ ఇద్దరు పేరెంట్స్ ఈ మధ్య వర్క్ చేస్తున్నారు. సో ఇద్దరికి స్ట్రెస్ ఉంటుంది, సమ్ మీటింగ్ ఉంటుంది, సమ్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంటుంది. అప్పుడు ఎవరు చూసుకుంటారు, ఎలా చూసుకుంటారు? మీరు కన్నారు పిల్లల్ని, ఎవరి కోసమో కనలేదు. సో ఇట్స్ మీ బాధ్యత, ఇద్దరి బాధ్యత అది. సో అందుకనే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ప్రీ పేరెంటల్ కౌన్సిలింగ్ ఇంపార్టెంట్. అయితే ఇవి రెండు అయ్యాక కూడా దేర్ మైట్ బి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డిస్కషన్, కమ్యూనికేషన్ ఓపెన్ పెట్టుకోవాలి. అంటే కొట్లాడుకోండి, పర్వాలేదు. దట్స్ మ్యారేజ్ వితౌట్ ఫైట్ ఈజ్ అ డెడ్ మ్యారేజ్. అంటే మీరు కొట్లాడాలని కూడా అనిపించట్లేదు మీ పార్ట్నర్ తోటి అంటే వాట్ కైండ్ ఆబ్వియస్ గా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి, ఉండకుండా ఉండవు. చేతగా ఉండాలి అంటే కోఆపరేషన్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. 3C కోఆపరేషన్, కొలాబరేషన్, కమ్యూనికేషన్. ఈ 3C ఉంటేనే ఎనీ రిలేషన్షిప్ విల్ గో అహెడ్. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటెన్షన్ ఉంటేనే పెళ్లి చేసుకోండి, దట్ యూ విల్ బి కమిటెడ్. లేకపోతే వద్దు. దీస్ డేస్ పీపుల్ ఆర్ నాట్ ఇన్సిస్టింగ్, సింగిల్గా ఉండొచ్చు. యాజ్ పర్ సైకాలజీ యూ కాంట్ చేంజ్ ఎనీవన్. నోబడీ కెన్ చేంజ్ ఎనీబడీ అంటిల్ దట్ పర్సన్ వాంట్స్ టు చేంజ్. ఎగ్జాక్ట్లీ. నాకు ఇష్టం ఉంది చేంజ్ అవ్వడానికి అన్నప్పుడే ఎవరన్నా ఏమైనా చేయగలుగుతారు, లేకపోతే చేంజ్ చేయలేదు. ఎందుకంటే హ్యూమన్ బిహేవియర్ ఈస్ దాట్ డైనమిక్. ఈ క్షణం నాకు అనిపించింది, నెక్స్ట్ క్షణం నాకు చేంజ్ అవ్వాలని లేదు, అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. బాండ్ పెట్టలేము దానికి, చేంజ్ లేదు. దేర్ ఇస్ నో యార్డ్ స్టిక్, అంతే. అది అంత డైనమిక్ గా ఉంది కాబట్టి అంత కంటిన్యూస్ కౌన్సిలింగ్ అవసరం ఉంటుంది. సో ఒక పర్సన్ నార్మల్ గా సివిలైజ్డ్ గా ఇంకొక జనరేషన్ కి ఇవ్వాలి అని మనం అనుకుంటే ఒక చైల్డ్ ని, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద హోలిస్టిక్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా మంచి మంచి పాయింట్స్ కవర్ చేశారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇంకా ఏమైనా ప్రాపర్ క్వశ్చన్స్ ఉన్నాయి మీకు ఏమన్నా కావాలి అంటే మీరు డ్రాప్ చేయండి, ఇంకొక సెషన్ తప్పకుండా ప్లాన్ చేస్తాం. బికాస్ నా లిస్ట్లోనే కొన్ని మిగిలిపోయాయి అనమాట. వీడియో ఇప్పటికీ చాలా పెద్దది అయిపోయింది. సో చాలా హ్యాపీగా ఉంది మ్యామ్, ఇలా ప్రొఫెషనల్తో డిస్కషన్ చేయించాలని ఎప్పటి నుంచో నా కోరిక. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. మర్చిపోకుండా కామెంట్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ.